మళ్ళీ ఫ్యాన్ వార్ ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోండి. సామ్సంగ్ మీద యాపిల్ ఫ్యాన్స్, యాపిల్ మీద సామ్సంగ్ ఫ్యాన్స్ చేసే ట్రోల్స్ చూస్తే వచ్చే కిక్ ఉంటది. నవ్వుతూ ఉన్న భవిష్యత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Samsung S25 Plus కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. S24 Plus తో కంపేర్ చేస్తే S25 Plus లో ఏం అప్గ్రేడ్ చేశారో చూసేద్దాం. మొదటిగా అయితే S25 Plus కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఈ మొబైల్ కి సంబంధించిన విషయాలు చెప్తాను, ఇదే విషయాన్ని ఇదే స్పెసిఫికేషన్స్ ని మొబైల్ లాంచ్ అయిన తర్వాత కొంతమంది యూట్యూబర్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా మంది యూట్యూబర్స్ మొబైల్ లాంచ్ అయిన తర్వాతనే మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చెప్తారు కదా, బట్ నేను మాత్రం ఎంతో రీసెర్చ్ చేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకన్నా ముందుగానే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో నా ఎఫర్ట్స్ మీకు అర్థమై ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డిజైన్ లో అయితే పెద్దగా చేంజ్ ఏం కనిపించట్లేదు. కెమెరా సెటప్ ఏదైతే ఉందో దాని దగ్గర చిన్న తేడా మాత్రమే మీరు గమనించవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా విక్టర్స్ టు గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. దీంట్లో ఉన్న రెండు స్పీకర్స్ AKG వాళ్ళైతే ట్యూన్ చేశారు. ఇక సామ్సంగ్ లో అయితే కర్వ్ డిస్ప్లేలు రావు. రిజల్ట్స్ ఈ మొబైల్ యొక్క ఓవరాల్ లుక్ లాస్ట్ టైం S24 Plus లాగానే ఉంది. ఈసారి కలర్స్ అనేవి కొంచెం చేంజ్ చేశారు. 6.7 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 2600 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 2K రిజల్యూషన్ తో వస్తుంది అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే అనేది సామ్సంగ్ వల్ల సొంత డిస్ప్లేలే ఉంటాయి కాబట్టి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. దీన్ని వీలైతే డైనమిక్ 2x డిస్ప్లేలు అని పిలుస్తారు. క్వాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఫస్ట్ టైం తో చూసుకుంటే డిస్ప్లేలో పెద్దగా చేంజెస్ ఏమి ఉండదు, ఓన్లీ పీక్ బ్రైట్నెస్ తప్ప. ప్రాసెసర్ విషయంలో మనందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళ సొంత ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ ఇంకా రెడీ అవ్వలేదు. సో S25 సిరీస్ కి అంతా కూడా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ నే వాడుతున్నారు. అది కూడా స్పెషల్ ప్రాసెసర్. దీనికైతే వీళ్ళు స్నాప్డ్రాగన్ ఫర్ గెలాక్సీ అని పేరు కూడా పెట్టేశారు. అండ్ క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 7+7 years అప్డేట్స్ అయితే ఇస్తారు. మినిమమే 12GB ర్యామ్ తో వస్తుందని అంటున్నారు. చూడాలి మరి 8GB తీసుకొస్తారా 12GB తీసుకొస్తారా అనేది. ఏ ఫ్యూచర్ గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. మార్కెట్ లో వీళ్ళే బెస్ట్ ఉంటారు. అన్ని ఫీచర్స్ కూడా వీళ్ళ మొబైల్లో ఉంటాయి. వీళ్ళ మొబైల్స్ లో నాక్ సెక్యూరిటీ చిప్ అయితే ఉంటుంది. ఇది మొబైల్ పాస్వర్డ్ సెక్యూర్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. ప్రాసెసర్ విషయంలో మేజర్ చేంజ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+, 10+, 12MP. ఫ్రంట్ వచ్చేసి 12MP తీస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP OIS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 8K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా 10MP టెలిఫోటో లెన్స్ సెన్సార్. ఇది 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి 30x వరకు డిజిటల్ జూమ్ చేస్తుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 12MP అల్ట్రా వైడ్ సెన్సార్. ఇది OIS కి సపోర్ట్ చేయదు కానీ సూపర్ స్టేబుల్ గా వీడియో తీయొచ్చు అని చెప్తున్నారు. ఫ్రంట్ 12MP వచ్చేసి OIS కి సపోర్ట్ చేయదు కానీ 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ గా కెమెరా క్వాలిటీ అయితే లాస్ట్ టైం తో ఇంప్రూవ్ చేశారనే తెలుస్తుంది. అదే బయటకు కూడా వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే కెమెరా సైజెస్ అనేది మారలేదు ఇప్పుడున్న లీక్స్ ప్రకారంగా. 4900 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 15W వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కొంతమంది అయితే సామ్సంగ్ ని ఇప్పటికీ తిట్టుకుంటున్నారు, ఇంత తక్కువ బ్యాటరీ ఎలా సరిపోతుంది అని చెప్పి. ఈసారి కూడా లిథియం అయాన్ బ్యాటరీయే వాడారు. సామ్సంగ్ కన్నా చిన్న చిన్న బ్రాండ్స్ కూడా తక్కువ బడ్జెట్ లో ఉన్న మొబైల్స్ లో కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీసే వాడుతున్నారు. సిలికాన్ బ్యాటరీస్ అయితే కొంచెం సేఫ్, అలాగే తక్కువ సైజ్ లో ఉన్నా కూడా ఎక్కువ కెపాసిటీ అయితే కలిగి ఉంటాయి. కనీసం బ్యాటరీ అయినా మార్చుంటే బాగుండేది. అడిషనల్ గా సామ్సంగ్ మొబైల్స్ లో మాత్రమే సామ్సంగ్ డెక్స్ ఉంటుంది. అలాగే సామ్సంగ్ పే ఉంటుంది. USB 3.2 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే లాస్ట్ టైం S24 Plus ఏ ప్రైస్ కి అయితే తీసుకొచ్చారో ఈ మొబైల్ కూడా అదే ప్రైస్ కి తీసుకొస్తారు. 90,000 ఉంటుంది. S23 నుంచి కానీ S24 నుంచి కానీ అప్గ్రేడ్ అయ్యి ఈ మొబైల్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తాను. సామ్సంగ్ ఏ సిరీస్ వాడే వాళ్ళు ఇలా S సిరీస్ కి షిఫ్ట్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ విషయంలో, కెమెరా విషయంలో అయితే బెస్ట్ ఫీల్ అయితే కలుగుతుంది. ఎప్పుడు కూడా ఇక్కడ కూడా సామ్సంగ్ ఇంకా యాపిల్ అయితే రియల్ గా గొడవ పడరు. కొంతమంది యూట్యూబ్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళని ట్రోల్ చేసి
స్టోరీస్ వీడియోస్ వ్యూస్ కోసం పెడతారు. అవి ఎలా ఉంటాయంటే బ్రాండ్స్ గొడవ పడుతున్నారేమో అనిపించేంతగా ఉంటాయి. नया आइडिया है मोबाइल फोन्स में 3 कैमरे 4 कैमरा 5 कैमरा एक फोन में 5 कैमरा. एक फोन की स्टोरेज होगी 128 GB 548 GB प्लस 2400 GB एक्सपेंडेबल. हमारा एक कैमरा 12 मेगापिक्सल का होगा. 40 मेगापिक्सल एक कैमरा 40 मेगापिक्सल तो 3 कैमरा होगा 120 मेगापिक्सल. 120 मेगापिक्सल एक फोन में. हमारे फोन का प्राइस होगा 50 रुपीज 50,000 रुपीज. ఇదేమైనా సరే ఫ్యాన్స్ కి ఇలా ట్రోల్స్ చేసే సందడి కనువిందుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తింటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.